మునిగిపోవాలి, అందుకే మునుగుతున్నాం నీళ్ళలో అంటారు. నువ్వు మునిగినా 10 సార్లు నీ సమస్యలు పోవు. నువ్వు ముంచుడు బ్యాప్టిజం 100 సార్లు ఈ పాస్టర్ కదా ఆ పాస్టర్ కాబట్టి ఈ పాస్టర్ ఎక్కడ తీసుకున్నా పోదు. క్రీస్తును నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే, మారు మనసు నిమిత్తం బ్యాప్టిజం తీసుకోవటం ద్వారా నీ పాపాలు క్షమించబడి నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. అంతేగాని నువ్వు బ్యాప్టిజం తీసుకొని బలవంతం చేస్తే కాదు. నువ్వు చర్చికి రా నువ్వు రాకపోతే కుదరదు అని పాస్టర్ గారు కానీ సేవకుడు కానీ బలవంతం చేస్తుంటారండి మన వాళ్ళు. ఏమి నీకు అంత పిచ్చిగా కనపడుతున్నాడు దేవుడు, దైవజనులు, ప్రపంచంలో ఉన్న సంఘాన్ని నేను అడుగుతున్నాను. ఎందుకమ్మా మీరు చర్చికి వచ్చేది? ఇప్పుడు చెప్పండి, సంఘానికి వచ్చేది ఎందుకు? నువ్వు తప్పు చేయడానికా, పాపం చేయడానికా, దొంగతనం చేయడానికా, మోసం చేయడానికా, అన్యాయం చేయడానికా, అక్రమం చేయడానికా, సంపాదించుకోవడానికా? మందిరానికి వచ్చేది ప్రభుతో మాట్లాడడానికి, ప్రభుని ఆరాధించడానికి, ప్రభు పని చెయ్యటానికి నువ్వు మందిరానికి వస్తున్నావు. అది వదులుకుంటావు ఎప్పుడన్నా? అది ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదండి ఈ రోజుల్లో. ఈ కరోనా వచ్చాక మొన్న సేవకుడు చెప్తున్నాడు, సంఘం అంతా మానేసిందమ్మా. వింటున్నారు అందరూ? సంఘం అంతా మానేసిందట. చర్చ్ అంతా ఇంట్లో కూర్చుంటుందంట. ఒక్క ఆదివారం నువ్వు చర్చి మిస్ అయ్యి 1 వీక్ నువ్వు ఆ సమాధానాన్ని కోల్పోతావు. ఒక వారం అంతా నువ్వు దేవుని శాంతి సమాధానాన్ని కోల్పోతావు. ఎందుకు అంటే ఒక కుటుంబాలుగా, ఇప్పుడు చూడండి, పౌలు భక్తుడు, అకుల, ప్రిస్కిల్ల ముగ్గురు కలిసి పని చేసుకుంటూ ప్రభు పని చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వాళ్ళు ముగ్గురు కలిసిందంటే తినటానికి కాదు, ఎంజాయ్ చేయడానికి కాదు. అక్కడ పౌలు గారు ఎతికాడట. ఆ ఊరికి వచ్చి ఎతికితే అక్కడ ఒక మంచి కుటుంబం దొరికిందంట. మరి మాకు దొరకాలిగా మంచి కుటుంబాలు, మంచి యూత్ మాకు దొరకాలి కదా. ఈ పిల్లోనికి పనంప చెప్పితే చేసి సాధించి తీసుకొస్తాడనాలా? ఈ స్త్రీకి పనంప చెప్తే చేసి, అమ్మ ఇంక అప్ప చెప్తే ఉన్నది పోద్దనాలా? చెప్పండి. గృహ నిర్వాహకత్వంలో ఒకరికి ఇల్లు అప్ప చెప్తే ఇల్లంతా పాడు చేసి పెట్టాడు. గృహ నిర్వాహకత్వంలో నమ్మకత్వం. అకుల, ప్రిస్కిల్ల ఆ ఊర్లో ఉంటే పౌలు గారు వెతుక్కుంటూ ఆ ఇంటికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడు? ముగ్గురు కలిసి తిని పడుకోవడానిక, ముచ్చట్లు పెట్టుకోవడానిక? వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారంటే తెలుసా? వారు కలిసి పని చేయుచుండిరి. డేరాలు గుట్టుకుంటూ, వాళ్ళకు కూడా డేరాలు గుట్టు కలిసి పని చేస్తూ, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ నుండెను. చూడండి, ఇంట్లో ఉండి వేరే చోట రాయబడి ఉంటుంది. పౌలు భక్తుడినంట అకుల, ప్రిస్కిల్ల బాగా ఏం చేశారట? బలపరిచారట. ఎందుకు అంటే సంఘముకి ఒక మంచి అలవాటు ఉండాలి. దైవజనులని, సేవని ప్రోత్సాహపరిచే అలవాటు. ఆమేన్ చెప్పండి. వీళ్ళు పని లేకుండానే సువార్త చేసుకుంటున్నారు. కొంతమంది ఏ పని చేయరు. దేవుని పని, సేవకుడు ఉంటే సంఘస్థులు కూడా చాలామంది ఏ పని చేయరు. ఇక్కడ చూడండి, వీళ్ళు పని చేస్తున్నారు, డేరాలు కుడుతున్నారు. కుట్టుకుంటే ఈ కుటుంబము దైవజనుడిని ప్రోత్సాహపరుస్తుంది. దైవజనుడి విశ్రాంతి దినం వచ్చేటప్పటికల్లా ఎక్కడికి వెళ్ళి? సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడట. ఆమేన్. అక్కడ యూదులు, గ్రీస్తు దేశస్తులు ఏమవుతున్నారు?